ఇప్పుడే అందిన వార్త. సరూర్ నగర్లోని శ్రీసాయి అపార్ట్మెంట్స్ మీద నుండి ఒక 20 ఏళ్ల అమ్మాయి దూకి సూసైడ్ చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఇది ఆత్మహత్య కాదు, హత్యే అని అనుమానిస్తున్నారు. దర్యాప్తు మొదలైంది. తొందరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. హలో, మాల్ వచ్చిందిరా. 3 days నుంచి మా ఇంట్లోనే ఉంది. ఎప్పుడు కలిసే చోటుకు రా, ఇస్తా. సరే మరి, వచ్చినాక ఫోన్ చేయి. సరే మరి, బాయ్. హలో హలో రఘు, అమ్మా ఏమైనా అమ్మా, డబ్బులు ఇస్తావా ఇవ్వవా అసలు? అయిపోయి సార్. తమ్ముడు అదే పని మీద ఉన్నాడు, ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ప్రాజెక్ట్ ఏం ప్రాజెక్టా? ఇదే మీ నాన్నతో మాట్లాడమంటావా? చెప్పు, పని అయిపోతుంది. సార్ వద్దు సార్, ఏమొద్దా? 3 days టైం ఇస్తున్నా. 3 days ఇస్తావా లేకపోతే డైరెక్ట్గా ఏం చేయాలో చేస్తా. 3 days. customer you are calling is not available. Leave a voice message right. అరే రఘు, సురేష్ ఎలా ఉన్నారా? బాగున్నారా?
ఎక్కడి నుంచి? అంటే ఇప్పుడు రోడ్ మీద కానీ రెస్టారెంట్కి వెళ్ళి మాట్లాడుకుందాం పదా. ఫ్రీయే కదా? పిచ్చే ఫ్రీ. హైదరాబాద్లో చీపెస్ట్ రెస్టారెంట్ ఓమే మామ. కూర్చో, వెళ్ళి వాటర్ తీసుకొస్తా. ఇగోరా సాకెత వర్రా. తమ్ముడు. ఇంకేంటి 2 నెలలకు కనిపించావు? వైజాగ్లో ఉంటున్నారా? నిన్ను కాల్ చేద్దామంటేనేమో ఫోన్ నెంబర్ లేదు. ఏం చేస్తున్నావు? ఫేషియల్ కంపోజిట్ అంటే అంటే పోలీస్ డిపార్ట్ కోసం వర్క్ చేస్తారా? ఐ విట్నెస్ చెప్పిన దాని ప్రకారం క్రిమినల్ స్కెచ్ చేస్తుంటాను అనమాట. బాగానే పట్టేవరా. ఏదో అట్లా. నీ లైఫ్ ఎలా ఉంది? ఏదో ఉంది. అవును, కార్తీక్ గారికి కనిపించట్లేదా? ఎక్కడ్రా? మొన్న బర్త్డే విష్ చేద్దామని కాల్ చేస్తే డబ్బులు అడుగుతాడేమో అని కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు. వన్ డబ్బులు అడగాల్సిన అవసరం నీకేంట్రా? నాన్నగారికి అసలు బాగాలేదు, శాలరీ అంతా దానికే పోతుంది. తమ్ముడు కూడా కాలేజ్ మానేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఎలా ఉందిరా అంకుల్కి? బాగానే ఉందిరా. ఏ కాలేజ్ తమ్ముడు అసలు? మీ కాలేజే, ఫైన్ ఆర్ట్స్. సరే, నాకు తెలిసిన జాబ్ ఒకటి ఉంది, మరి చెప్పు, కావాలంటే మాట్లాడదాం. అంటే ఇప్పుడు ప్రాజెక్ట్లో ఉన్నాడురా. ప్రాజెక్ట్ కూడా అయిపోతుంది, డబ్బులు కూడా 2 మూటలు వచ్చేస్తాయి. మళ్ళీ ఇప్పుడు వాడికి అవన్నీ. సరే, డబ్బుల కోసం కాకపోయినా ఎక్స్పీరియన్స్ అని వస్తుంది కదా. చూడు, అడిగి చూడు, వాడికి ఇంట్రెస్ట్ ఉంటే. అడిగి చెప్తా. హలో. హలో అన్నయ్య, ప్రాజెక్ట్ ఓకే అవుతుంది, ఇంకో 3 డేస్లో వచ్చేస్తుంది. అది నేనే ఇందాక ఆఫ్ చేశాను, అంతా మీటింగ్లో ఉంది. అవునా, వెరీ గుడ్. వచ్చేసి సరే. అదే సురేష్ నా ఫ్రెండ్ ఉన్నాడు, అదే మీ కాలేజ్ ఏదో వర్క్ పర్పస్. సరే సరే, అక్కడికి వచ్చి పదా రెస్టారెంట్కి వెళ్దాం. అప్పుడు కాలేజీలో గుర్తున్నారా? అదే అవన్నీ చేసాము ఆ రోజప్ప యాన్యువల్ డే ఫంక్షన్ అయితే అసలు ఇప్పటికీ డైలీ కలుసుకొని నవ్వుకుంటావా? ఇక కూలింగ్ తీసుకో. మీ వాళ్ళకి ఒకసారి కాల్ చేయి, 5 o'clock వస్తుంది, వెళ్ళిపోవాలి. అది వచ్చాడు మావాడు తమ్ముడు. హాయ్. హాయ్ సురేష్. సాకేత్ అన్నయ్య చెప్పారు మీ మా కాలేజ్ అని. అవును, మీ కాలేజ్. ఏ ఇయర్? ఇయర్ నువ్వు జాయిన్ అయినప్పుడు నేను పాస్ అవుట్ అయ్యా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఫేషియల్ కంపోజిట్. అంటే తెలుసు. రే, వాడు ఆర్టిస్టేరా. మీరు ఆర్టిస్ట్ కదా, మాట్లాడుకోండి. ఇంకేంటి, ప్రాజెక్ట్ ఓకే అయిపోయింది, పార్టీ ఎప్పుడు?
మొన్న ఇంటికి వచ్చినప్పుడు స్కెచ్ బుక్ చూసాను, ఇది స్ట్రోక్స్ చాలా బాగున్నాయి. ఇమాజినేషన్ నుంచి డ్రా చేయగలుగుతావా? చేస్తాను. నాకు తెలిసిన జాబ్ ఒకటి ఉంది, నీకు ఇంట్రెస్ట్ ఉంటే. జాబ్ అంటే వీని అడుగుతున్నా. అసలు ఏం జాబ్? జాబ్ అంటే ఇదే ఫేషియల్ కాంబో, తెలుసు కదా. ఐ విట్నెస్ చెప్పిన దాని ప్రకారం క్రిమినల్ స్కెచ్ చేస్తాం. మనకి ఎలాంటి రిస్క్ ఉండదు, జస్ట్ స్పాట్కి వెళ్ళి స్కెచ్ చేసి వచ్చేస్తాం అంతే. అసలు కేసు ఏంటి? కేసు అంటే సరూర్నగర్లో ఏదో అమ్మాయి సూసైడ్ చేసుకుందంటారా. ఆ వాచ్మెన్ వాళ్ళ అబ్బాయి ఏమో మర్డర్ అంటున్నాడు. అయినా మనకు అనికి అవసరం చెప్పు, సూసైడ్ మర్డర్. మన జాబ్ ఏంటి, స్కెచ్ చేస్తాం, మనీ తీసుకొని వచ్చేస్తాం అంటే. మనకి ఎలాంటి రిస్క్ ఉండదు. సో అది సాకేత్, సండే వెళ్ళాలి. నీ నెంబర్ ఇస్తే నేను ఎస్ఐ గారికి మెసేజ్ చేస్తాను. ఓకే? నేను అన్న దగ్గర నేను తీసుకుంటాను. ఓకే సరే, టైం అవుతుందిరా, వెళ్ళాలి. 5 o'clock బస్ ఉంది. ఓకే, నేను వెళ్ళిన తర్వాత కాల్ చేస్తాను. ఓకే, జాగ్రత్త. నైస్ మీటింగ్. బాయ్ సాకేత్, నైస్ మీటింగ్ యూ. అండ్ బై ద వే, నువ్వు సార్ ఎస్ఐ గారిని మనీ ఏం అడగకు, నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. ఓకే, జస్ట్ టేక్ కేర్ ఆఫ్ దిస్ కేస్. బాయ్ రా. బాయ్ రా రఘు. ఎక్కడ దింపాలి? అక్కడ బాస్కెట్బాల్ కోర్ట్ దగ్గర దింపేసాయి, నడుచుకుంటూ వెళ్ళిపోతాం. అక్కడి నుంచి ఎలా వెళ్తావు? నడుచుకుంటూ వెళ్ళిపోతారా? ఏమో సీక్రెట్ అన్నారు, కాన్ఫిడెన్షియల్ అట. బో, నాకు చెప్పినంత కాన్ఫిడెన్స్. హలో. హలో రఘు, ఎక్కడున్నారా? ఇక్కడ ఎంతమంది దింపేసి వచ్చా? అరే అర్జెంట్గా వెళ్ళి రిటర్న్ తీసుకురారా ప్లీజ్. ఎందుకు? అరే ఇప్పుడు గొడవ, అటాక్ జరుగుతుందిరా. ఏం అటాక్? అరే ఇప్పుడు అంతా చెప్పే టైం లేదురా, ప్లీజ్ రా. ఎక్కడ ప్లీజ్? ఆ రైస్ ఫ్యాక్టరీ దగ్గర వాలీబాల్ కోర్ట్. అదే. ఏం జరుగుతుందిరా అసలు? అటాక్ ఏదో చెప్పే టైం లేదు, ప్లీజ్ అర్జెంట్కి వెళ్తామని తీసుకురా ప్లీజ్. నేను అర్జెంట్గా మళ్ళీ హైదరాబాద్ వచ్చేస్తాను. ఓకే ఓకే.